సార్ ఇప్పుడు ఎక్కువ మందికి చాలా మందికి బాడీ పెయిన్స్ కానీ మోకాళ్ళ నొప్పులు అనేటివి ఎక్కువ వస్తుంటాయి కదా సార్. ఈ చలికాలంలో మోకాళ్ళ నొప్పులు అనేటివి ఎందుకు ఎక్కువ వస్తుంటాయి అండ్ యాక్యుప్రెషర్ పాయింట్ ఏమైనా ఉందా దీనికి? ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సీజన్లో వచ్చే సమస్యల్లో ఈ నొప్పులు ఒకటి, ఈ మజిల్ పెయిన్స్తో పాటు మోకాళ్ళ సమస్యలు, కీళ్ళ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు కూడా ఎక్కువ అవుతుంటాయి ఈ వింటర్ సీజన్లో. సో ఇది కూడా ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల జరుగుతుంది. తర్వాత సర్క్యులేషన్ కాకుండా బయట వాతావరణంలో కూల్గా ఉంది కదా, వెచ్చగా ఉంటే మన ఎక్స్పాన్షన్ ఉంటుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది. సో వాతావరణం చల్లగా ఉంది కాబట్టి జరిగే సమస్యలలో ఇదొకటి, ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు. దానికి ఏంటంటే మనం మోకాళ్ళ నొప్పి అనగానే ఈ ఏదో ఏజ్ వచ్చినప్పుడు వచ్చేది, ఒకప్పుడు 40లో 50లో 60లో వచ్చేవి మోకాళ్ళ నొప్పులు. ఇప్పుడు తొందరగా వస్తుంది. తాతలు మాత్రమే కర్రలు పట్టుకొని నడిచేవాళ్ళు. ఇప్పుడు మనం కర్రలు పట్టుకోవట్లే కానీ టాబ్లెట్ వేసుకొని నడుస్తున్నాం. కర్రలు పట్టుకుంటే మరి బాగుండదు కదా అని టాబ్లెట్ వేసుకొని మేనేజ్ చేస్తూ నడుస్తున్నాం. నొప్పి తెలియదు, నొప్పి ఇక్కడ ఉంటుంది కానీ తెలీదు. ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల బ్రెయిన్ ఇక్కడ నొప్పిని తెలుసుకోలేదు. ఓకే, కానీ నొప్పి ఉంటుంది కానీ మన బ్రెయిన్ అనేది తెలుసుకోలేదు. సెన్సేషన్ ఆపేస్తుంది. పెయిన్ కిల్లర్ అంటాం కదా, ఇక్కడ పెయిన్ కిల్లర్ కాదు, బ్రెయిన్ కిల్లర్. అది ఆపేస్తుంది, నొప్పిని తగ్గించట్లేదు, ఆ నొప్పి తెలిసేదాన్ని తగ్గిస్తుంది. అప్పుడు నొప్పి మనకు ఉంది అని ఏం చేస్తున్నాం, మనకి ఎక్కువ నడుస్తున్నాం. నడిచినప్పుడు ఏమవుతుంది, జరిగే డ్యామేజ్ ఇంకెక్కువ జరుగుతుంటుంది. ఆ టాబ్లెట్ తగ్గగానే అప్పుడు అందుకుంటున్న నొప్పి మళ్ళీ ఇంకొంచెం పవర్ఫుల్ టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది. సో ఇదొక ప్రాబ్లం. నొప్పి తెలిస్తే ఎక్కువ నడవం కదా, డ్యామేజ్ జరగదు కదా. ఇప్పుడు నొప్పి తెలియకపోవడం ఇంకెక్కువ జరుగుతుంది డ్యామేజ్. సో ఇది విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మన బోనే పోయిందా అనుకుంటాం. మనం బోన్ పోయినట్టు కాదు. చిన్నపిల్లల బోన్ ఎక్కడ పోతుంది, ఎముకలు దాదాపు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉండే ఎముకలు, చివరి పోయేది బోన్స్. అసలు బోన్స్లోనే జీవం ఉండేదని చెప్తారు ఒకప్పుడు. అందుకనే హిరణ్యకశ్యపుడు తపస్సులు చేసిన కాలంలో మన పురాణాల్లో చెప్తారు, ఆ ప్రాణం అంతా పోయి అన్ని పోయిన తర్వాత ఒట్టి ఎముకల గూడే మిగిలింది. అంత భయంకరంగా తపస్సు చేశాడట. ఏమీ లేదు, స్కెల్టనే ఉంది, ఆయన లైఫ్ ఉంది కదా మరి కదా. మొత్తం మజ్జు కూడా పోయింది, బోన్స్లో ఉన్న మజ్జు పోయింది, ఫ్లెష్ పోయింది, వెజల్స్ పోయినాయి, బ్లడ్ పోయి, అలా ఎముకల ఉండి కూడా ప్రాణంతో, అంటే ఎముకల్లో ప్రాణం ఉంటుంది అనేది ఒకప్పుడు ఉండేది అంటారు. అదొక కాన్సెప్ట్ ఉంది ఎముకలు. అట్లాంటి ఎముకలకి ఎంత స్ట్రెంగ్త్, లాస్ట్ పోయేది అవి. ఇప్పుడు మట్టిలో పెట్టిన తర్వాత కూడా స్కెల్టన్లు ఎంతకాలం ఉంటాయి, కొన్ని 100,000 సంవత్సరాలు అట్లే ఉంటాయి. కాల్చిన తర్వాత కూడా ఎముకలు ఉండిపోతాయి కదా. అంటే అగ్నిలో దహించట్లేదు, మట్టిలో పెట్టిన పోవట్లేదు, ఆకాశంలో పెట్టిన పోవట్లేదు. ఇక్కడ పంచభూతాలు దాన్ని ఏం చేయలేకపోతున్నాయి ఎముకల్ని. ఒక్క నీళ్ళలో వేస్తే మాత్రం పోతాయి, నీళ్ళలో కరిగిపోతాయి. సో అందుకని వాటర్ ఎలిమెంట్ కిందకి చెప్తాం. సో చివరిలో రావాల్సిన సమస్యలు, చివరి దశలో, మలి దశలో, సూర్యాస్తమయం సమయంలో రావాల్సిన సమస్యలు సూర్యోదయం రాకముందే మెల్లమెల్ల స్టార్ట్ అవుతున్నాయి బోన్స్. పాపం ఎర్లీ స్టేజ్లో వస్తున్నాయి కదా. ఇది అలార్మింగ్ సిచ్యువేషన్. మనకు చాలా బాధ వేస్తుంది, ఎందుకు ఇంత ఎర్లీగా. ఇప్పుడు 40-50లో నొప్పులు వచ్చినాయి అనుకోండి, ఇక నొప్పులకి ఏదో చిన్న పెయిన్ కిల్లర్, నొప్పి వచ్చిన మాటల్లో, మందులు గిందులు అలా మేనేజ్ చేసుకోవచ్చు. 40-60 ఏళ్ళలో 10-20 ఏళ్ళు మేనేజ్ చేయవచ్చు. 20 ఏళ్ళలోనికి నొప్పులు వస్తే వాడు ఎన్ని ఏళ్ళు మేనేజ్ చేయాలి, 40 ఏళ్ళు మేనేజ్ చేయాలి మందులతోని, నొప్పులతోని. 20, 30, 40, 50, 60, 70 ఇన్ని సంవత్సరాల పెయిన్ మేనేజ్మెంట్ అంటే ఎంత కష్టం అవుతుంది. అదేదో 50-50లో 60 వస్తే 10-20 ఏళ్ళు మెల్లమెల్లగా మేనేజ్ చేయొచ్చు. ఒకవేళ ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా, రిప్రొడక్టివ్ ఏజ్ అయిపోయింది, ఆఫీస్ పోవాల్సిన పని లేదు, ఇంట్లో కూర్చొనే కాబట్టి ఏం చేస్తున్నాం అంటే, అప్పుడు అన్ని కథలు బాగా రాసామని, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అమృతాన్ని రాస్తున్నా అని చెప్పొచ్చు. ఏదో ఒకటి ఇలా రాసుకుంటున్నా, అలా రాసామని అని కథలు రాసే టైంలోనే అమృతాన్ని రాసుకునే పరిస్థితి వస్తే ఇబ్బంది కదా అంటున్నాను నేను కదా. సో మనం ప్రొడక్షన్ ఇప్పుడు సంపాదించాలి, కుటుంబాన్ని పోషించాలి, యూత్ నొప్పులు ఉంటే ఎట్లా అంటున్నా. అందుకని ఈ సమస్యలు చాలా తీవ్రమైనవి. మనం కూడా అపహాస్యం చేయట్లేదు ఇక్కడ, ఆ బాధని ఇలా చెప్తున్నాం మనం కదా, ఒక అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఏంటంటే ఆక్యుపంక్చర్ ఆలోచించమంటుంది. ఏంది, డయట్లో మార్పులు వస్తున్నాయా, డయటరీ చేంజెసా, లేకుంటే మన జెనెటికల్గా ఉన్న డీజనరేషన్ స్టార్ట్ అయిపోయిందా, జెనెటికల్గానే ఏమన్నా జబ్బులు ఏమన్నా సమస్యలు వస్తున్నాయా, బోన్స్ తొందరగా 100 ఏళ్ళు ఉండాల్సిన బోన్స్ ఎందుకు ఇబ్బంది పడుతున్నాయి, మనని అలా ఆలోచించండి నా గురించి అని చెప్తుంది. ఇప్పుడు ఈ టైంలో ఆలోచించాలి మనం.
అందుకని మనం ఏం చెప్తున్నాం అంటే ముఖ్యంగా ఈ బోన్స్ మన ఈ బోన్స్ అనే చిన్నప్పుడు బోన్స్ ఉండాలి యాక్చువల్గా. మనకి ఏం సమస్యలు రావచ్చు అక్కడ? లిగమెంట్స్, మజిల్స్, సినోవియల్ ఫ్లూయిడ్, టిష్యూస్, ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా దీన్ని పట్టుకొని. సో వాటిల్లో కూడా ఎనర్జీ తగ్గినా కూడా వాటిలో కూడా ప్లస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది. కూర్చొని అసలు కదలికలే లేవు ఆల్ జాయింట్స్లో అంటే సమస్యలు వస్తాయి కదా. కొంచెం మూమెంట్, కొంచెం కదలికలు. బై వింటర్లో ఇంకా చలికి ఇంకా ముడుచుకుపోతాయి కదా. సో కదలికలు ఆల్ జాయింట్స్ మూవ్ చేయాలంటున్నాం. ఆల్ జాయింట్స్ అట్లీస్ట్ ఆల్ జాయింట్స్ మూవ్ చేయండి. కూర్చొని చేయండి, నిలబడండి, ఏదో రకంగా ఆల్ జాయింట్ మూవ్ చేస్తే కొంచెం, ఎందుకంటే కమాండింగ్ పాయింట్స్ ఉంటాయి కదా ఇక్కడ. దీన్ని మూవ్ చేయక్కల, ఇక్కడ మూవ్ చేస్తే సర్క్యులేషన్ బ్లాక్స్ ఇక్కడ వస్తాయి. డ్రైనేజీ రిపేర్ చేయాలంటే ఎక్కడ మ్యాన్ హోల్స్లో చేసుకుంటూ మధ్యలో అది చేయక్కర్లే కదా, ఇక్కడ ఒకసారి చేయాలి. ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పికి ప్రెషర్ పాయింట్ ఉంటాయి. ఇది జాయింట్స్ కదలికలు చేసుకుంటూ మనం ఇంకోటి బోన్స్ ఇష్యూ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వస్తుందని ఒకటి అర్థమవుతుంది మనకు. సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కొంచెం యాక్టివిటీ కావాలంటున్నాం. అట్లాగే సాల్ట్స్ మన ఉప్పు ముప్పు చేస్తున్నది. బోన్స్ని తగ్గించేది ఉప్పు. ఇందాక వాటర్లో కరిగిపోద్ది అనుకున్నాం కదా, వాటర్ అంటే ముప్పే కదా మరి. వాటర్లో నుండి ఉప్పు వస్తుంది కదా. ఉప్పు అనేది ఎముకల మీద బాగా పనిచేస్తుంది. ఎక్కువైపోయినాయి, చిన్నప్పటి నుంచి ఎక్కువైనాయి. ఈ చిన్న పిల్లలకి ఇచ్చేస్తా 2 సంవత్సరాల నుంచి మనం మొదలుపెట్టిన ఫుడ్స్ అన్ని కూడా సాల్ట్సే. చిప్స్, కుర్కురే, అన్ని సాల్ట్సే. బేకరీ ఫుడ్స్, ఆ సాల్ట్స్ వల్ల తొందరగా బోన్స్ ఇంపాక్ట్ గురవుతున్నాయి. సో అందుకనే మనం ఏమంటున్నాం అంటే బోన్స్ మీద చలి కానీ సాల్ట్ కానీ, సాల్ట్ అంటే వాటర్ అంటే చలి అంటే రాత్రి. అందుకని నొప్పులు కూడా రాత్రి ఎక్కువ ఉంటుంది చూసారా. ఎందుకు? ఈ వాటర్ రిలేటెడ్ అంతా కూడా చలి, సాల్ట్. అందుకనే చలి కూడా అంటున్నాం, ఎముకలు కొరికే చలి అంటే ఎముకలను కూడా కొరికేసే చలి అంటున్నాం కదా. సో నొప్పులు చలి వల్ల వస్తాయి, సాల్ట్ వల్ల వస్తాయి అనుకుంటున్నాం కదా. ఉప్పు, కారం, పులుపు ఈ 3 తగ్గించారు. పులుపు వల్ల కూడా కండలు పట్టేస్తాయి. పులుపు ఇండైజెషన్ వస్తుంది, గ్యాస్ వస్తుంది, గ్యాసుల వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. సో ఉప్పు, కారం, పులుపు తగ్గియాలి, సాల్ట్స్ బాగా తగ్గియాలి. రెండవది కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి మనం బయటపడాలి. పిల్లల విషయాన్ని కొంచెం ఆలోచించాలి. ఇదొకటి, ఇట్లాంటి ఫుడ్స్ ఇవ్వకూడదు. హోమ్ మేడ్ ఇవ్వచ్చు కదా, ఎన్నో ఉన్నాయి కదా మనకు ఇంట్లో చేసిన లడ్డూలు, నువ్వుల లడ్డూలు ఇవ్వచ్చు. కాల్షియం ఉంటుంది నువ్వుల లడ్డు. నువ్వుల లోపల బెల్లం లోపల కాల్షియం ఉంటుంది, నువ్వుల లోపల కాల్షియం ఉంటుంది. నువ్వులు ఇలాంటి హోమ్ మేడ్ ఫుడ్స్ ఇవ్వడం వల్ల కూడా అదవుతుంది. ఇక మన ఆక్యుప్రెషర్ పాయింట్ చూసినప్పుడు బోన్ హెల్త్ కోసం ఏం చేయొచ్చు అంటే ఈ కరెక్ట్గా మోకాలుకు వెనక భాగంలో ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు ఇది హ్యూమన్ బాడీ, ఇది మోకాలు కదా. ఈ మోకాలు కరెక్ట్గా ఇది చిప్ప. మోకాలు నొప్పులు ఎక్కువ ఈ భాగంలో, ఇటు పోయి కానీ ఇటు కానీ వస్తాయి. లోపల ఇక్కడ నొప్పి అంటారు, కొంతమంది ఇటు అంటారు. కొంతమంది ఫోల్డ్ చేయలేరు, కొంతమంది ఓపెన్ చేయలేరు. మోకాలు ఈ కాలు ఓపెన్ చేయడంలో నొప్పి, లేదా ఫోల్డ్ చేయడం. కొంతమంది మెట్లు ఎక్కడంలో నొప్పి, కొంతమంది దిగడంలో నొప్పి. ఈ రేర్ సందర్భాల్లో ఎక్కడం దిగడం 2 ఉంటాయి. కొంతమంది రైట్ నీలో ప్రాబ్లం, కొంతమంది లెఫ్ట్ నీలో ప్రాబ్లం కదా. సో ఈ సమస్యలు వస్తుంటాయి. ఏ సమస్య వచ్చినా కూడా ఈ మోకాలు యొక్క చిప్ప కరెక్ట్గా వెనక ఇలా తిప్పండి. ఇక తిప్పినప్పుడు ఈ ఫోల్డ్ ఉందిగా, జాయింట్ ఉందిగా, ఈ ఫోజా, ఈ వంచినప్పుడు వచ్చే ఒక ఫోల్డ్లో కరెక్ట్ మధ్య భాగంలో సెంటర్ పాయింట్ అది యూరినరీ బ్లాడర్ 40 అంట దాని పాయింట్. ఆక్యుప్రెషర్ పాయింట్ UB40, 40. అది చాలా గుర్తుపెట్టుకొని గూగుల్ కూడా చేసుకోవచ్చు. UB40 ఇక్కడ ఉంది. సో ఈ UB40లో మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మనం ఇలా ప్రెషర్ మస్ చేసుకోవచ్చు కదా. ఒకవేళ మనం దొరకట్లేదు, అది ఎక్కడుందో దొరకట్లేదు అంటే ట్యాప్ చేయండి. ట్యాప్ ఈ 2 వెనకాల. అట్లాగే ముందు కూడా చేయండి. ఇక్కడ కూడా పాయింట్స్, చాలా పాయింట్స్ ఉన్నాయి చూసారా. ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది. ఇన్ని పాయింట్స్ అన్నీ కూడా మోకాళ్ళు పనికొచ్చే పాయింట్సే. సో అన్ని పాయింట్స్ మనం కాకుండా ఏం చేయొచ్చు అంటే ట్యాప్ చేసుకోవచ్చు చుట్టూ. వెనక. సో 2 కాళ్ళకు ఇటు ఒక నిమిషం అటు 1 నిమిషం ట్యాపింగ్ వల్ల కూడా అవుతుంది. చాలా ఖచ్చితంగా వస్తుంది, ఇందులో డౌటే లేదు. అందులో ఎలాంటి అనుమానం ఎందుకంటే అది ఊరికే అక్కడ నొప్పి దగ్గర మనం ఇలా కొట్టట్లే.
అలా కొట్టడం తలకాయ నొప్పి ఇక్కడ కొట్టమని చెప్పేవాళ్ళు అలా కొట్టండి. ఇక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి, ఆక్యుపంచర్ పాయింట్స్ ఉన్నాయి, బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతాయి. ఇంకొకటి వాటర్ ఎలిమెంట్ అంటాం దీన్ని. బోన్స్ సమస్యలకు వాటర్ ఎలిమెంట్ కారణం. అట్లాగే గ్యాస్ ఫామ్ కావడానికి ఎర్త్ ఎలిమెంట్ కారణం. గ్యాస్ వల్ల కూడా నొప్పులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ST40 UB40 అంటే వాటర్ అండ్ ఎర్త్ పాయింట్. వాటర్ అంటేనేమో బోన్ సంబంధించిన హెల్త్ వస్తుంది, ఎర్త్ పాయింట్ అంటేనేమో డైజెషన్ పెంచుతుంది. సో అందుకని చెప్పి ఇంటర్నల్గా జరిగే మార్పులు ఇవి. అది ముందు గుర్తించండి, గమనించండి, మెల్లగానైనా మమ్మల్ని అర్థం చేసుకోండి, చేయండి, అర్థం చేసుకుంటారు సరే. ఇప్పుడు చేయాలి. ఎందుకంటే ఖర్చులు అవునమ్మా, మేము అదే చెప్తున్నాం. ఇందులో నథింగ్ కమర్షియల్, ఇందులో ఏం అమ్మడం లేదు. నేను ఇక్కడ ఇది డబ్బా తెచ్చి ఇది కొనండి ఇది కొనండి అని చెప్పడం లేదు. అసలు ఇక్కడ సేల్స్ లేవు. ఎవరి ఇంట్లో కూర్చొని వాళ్ళ ఆరోగ్యం కోసం చెప్తున్నాం. సూచనలు సలహాలు. ఇందులో సైడ్ ఎఫెక్ట్ లేదు, మందు లేదు, మెడిసిన్ తినడం చెప్పడం లేదు, పోనీ కషాయాలు తాగమని కూడా చెప్పడం లేదు. ఇది తాగితే ఒకవేళ కషాయం కూడా ఇలా చేసుకోండి అని చెప్తున్నాం. దానివల్ల నష్టం లేదు కదా. ఇప్పుడు నేను ఈ పాయింట్లో ఇలా మసాజ్ ట్యాప్ చేసుకున్నాను, ఏం నష్టం వస్తుంది? కాళ్ళది విరిగిపోవు కదా, కొంచెం బెటర్ అవుతుంది కదా. బెటర్ అవుతుంటే ఇక్కడ ఊరికనే బెటర్ అవ్వడం కాదు, అక్కడ ఆక్యుప్రెషర్ పాయింట్స్ లోపల జరిగే ప్రెషర్ వల్ల, స్టిమ్యులేషన్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. అలాగే లోపల ఇంటర్నల్గా అనేక మార్పులు, ఆకలి డైజెషన్ మార్పులు వస్తున్నాయని చెప్తున్నాం. ఇట్లా అనేక చెప్పలేనన్ని మార్పులు జరుగుతాయి. అది మేలు రూట్ కాజ్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఓకే, చేయండి తప్పకుండా. మోకాళ్ళ నొప్పుల సమస్యకు పరిష్కారం ఉంటుంది. నమస్కారం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందరికీ. ఇప్పటి నుండి అయినా అందరూ మారాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.